నిన్నగాక మొన్న యెరూషలేములో డోమ్ ఆఫ్ ద రాక్ అంటే సొలొమోను మందిరం కట్టబడినటువంటి ఆ ప్లేస్కి ఒక 400 గజాల దూరంలోనే ఇరాను వాడు వేసినటువంటి ర్యాకెట్ బాంబు వచ్చి అక్కడ పడింది. ప్రపంచమంతా గప్పుమంది. గతంలో ఈ విషయాలు నేను చెప్పాను, చాలా కాలం క్రితం నేను చెప్తూ వచ్చా. ఇప్పుడు యెరూషలేము మందిరం కట్టబడాలి వాక్యానుసారంగా. అది కట్టాలంటే ప్రశాంతంగా కట్టరు, ఏదో రకంగా ఉధృతి ఎక్కువయ్యి యుద్ధం ఎక్కువయ్యి భయంకరమైన పరిణామాలు జరుగుతున్నప్పుడే కడతారు. ఎందుకంటే 56 ఇస్లాం దేశాలు శాంతియుతంగా కట్టుకోండి అనవు. ఎందుకంటే అది వాళ్ళు 3rd హోలియెస్ట్ ప్లేస్గా భావిస్తూ ఉంటారు. మక్కా మదీనా తర్వాత అది 3rd హోలియెస్ట్ ప్లేస్ అని భావిస్తారు వాళ్ళు. అక్కడి నుంచే మా మహమ్మద్ ప్రవక్త పైకి ఆరోహణమై వెళ్ళాడని చెప్తారు. అందుకే యూదుల్ని ఇశ్రాయేల్ని దాంట్లోకి ఎంటర్ అవనివ్వరు. 691లో ఒమర్ అనేటువంటి వాడు అక్కడ మసీదు కట్టాడు. దానికి 3 పేర్లు: అల్ అక్సా, డోమ్ ఆఫ్ ద రాక్, ఒమర్ మాస్క్. ఇది ఇప్పుడు పడవేయబడాల. అప్పుడు దాంట్లోనే యెరూషలేము మందిరం కడతానికి ఇశ్రాయేలు ప్లాన్ చేస్తున్నారు. అది ఓపెన్ సీక్రెట్. అది అన్ని ఇస్లాం దేశాలకు కూడా తెలుసు. నిన్న చూడండి గమ్మత్తుగా ఇరాన్ వాడు వేసినటువంటి ర్యాకెట్ వెళ్ళి దగ్గర పడిందండి 4 గజాల దగ్గరలో. గతంలో నేను చెప్పా, ఇట్లాంటి ఉధృతి యుద్ధం ఎక్కువవుతున్న పరిణామాల్లోనే ఇరాన్ వాడు వేసేటువంటి ఒక ర్యాకెట్ అదుపు తప్పి డోమ్ ఆఫ్ ద రాక్ మీద పడితే కథ సుఖాంతం అవుతుంది. యెహోవా దేవుడు అట్లా కూడా కార్యం చేయొచ్చు, అట్లా కూడా ఎంటర్ అవ్వచ్చు ఎండింగ్ టైమ్స్లో, యుగాంతములో అని చెప్పడం జరిగింది. డోమ్ ఆఫ్ ద రాక్ మీద పడితే ఏమవుతుంది? 3 కాళ్ళ మీద వెళ్ళి పరిగెత్తుకు అమాంతంగా వెళ్ళి మందిరం కడటానికి ఇశ్రాయేలీలు రెడీగా ఉన్నారు. బెంజమిన్ నెతన్యాహు చాలాసార్లు చెప్పాడు, మొన్న కూడా చెప్పాడు, త్వరలో కట్టేస్తాం 3rd టెంపుల్ అని ఉర్రూతలూగుతున్నాడు. వాక్యానుసారంగా మాట్లాడతాం, బిబిలికలీ స్పీకింగ్, పొడి మాటలు కాదు. ఇప్పుడు బాంబు వెళ్ళి అక్కడ పడిందంటే గతంలో నేను చెప్పా. నేను క్యాజువల్గా అర్థం చేసుకుని ఎన్నో సంవత్సరాల నుంచి తెలుగు రాష్ట్రాలలో భారతదేశంలో ఫస్ట్ విషయాలు చెప్పింది నేనే స్టార్టింగ్లో. అందుకొరకు ఇప్పుడు నేను మళ్ళీ టచ్ చేయాల్సి వచ్చింది. నర్సాపూర్, మొగల్తూర్, రావులపాలెం, రాజమండ్రి అండ్ హైదరాబాద్, పొన్నూర్, ఆ తర్వాత నల్గొండ తిరిగి ఇప్పుడు నేను వేరే ఊర్లో మీటింగ్ వచ్చా. అదే యానాము రూమ్లో నుంచి ఇప్పుడు నేను సడన్గా ఇవ్వాల్సి వచ్చింది. నేను ఎక్కడుంటే అక్కడ పరిణామాలు జరిగితే ఇస్తుంటా కదా. సంఘాన్ని బలపరిచే మెసేజ్లతో పాటు ఇవి కూడా ఖచ్చితంగా చెప్పాలి. రాకడ కొరకు జనాలని ప్రజల్ని రెడీ చేసే వర్తమానాలు గతంలో చెప్పా. అదుపు తప్పి పడిందంటే మాత్రం కట్టేస్తారు. మత్తయి సువార్త 24, దానియేలు గ్రంథము, తెస్సలోనికీయులకు 2వ పత్రిక, ప్రకటన గ్రంథం ప్రకారం మత్తయి సువార్తలో స్వయంగా యేసు ప్రభువే చెప్పారు. యేసు ప్రభు వారి మౌత్ విట్నెస్ ఏమన్నారు తెలుసా? ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన ఆ నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో పెట్టుట మీరు చూడగానే అన్నాడు. దానియేలు చెప్పింది యేసు ప్రభు ఎత్తి చూపించారు మత్తయి సువార్తలో. ఏది పరిశుద్ధ స్థలము? ఇదే పరిశుద్ధ స్థలము. ఏది నాశనకరమైన హేయ వస్తువు? క్రీస్తు విరోధి అవ్వచ్చు, క్రీస్తు విరోధి పెట్టబోయేటువంటి ప్రతిమ అవ్వచ్చు, అయ్యిద్ది కూడా. తెస్సలోనికీయులకు 2వ పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం నుంచి ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దానంతటికీ వాడే హెచ్చించుకొనొచ్చు, నేనే దేవుడిని చెప్పుచు దేవాలయములో కూర్చుండును అన్నాడు. దేవాలయంలో కూర్చునేది క్రీస్తు విరోధిగాడు. వాడు దేవాలయంలో కూర్చున్నాయంటే 7 ఏళ్ల శ్రమలు ప్రారంభమైనట్టు లెక్క. అప్పుడు సంఘం వేడెందుకుంటుంది? పైకి వెళ్ళిపోతుంది. తప్పు బోధ చేశారు చాలామంది. సంఘం 7 సంవత్సరాల కాలంలో 3.5 సంవత్సరాల కాలం ఎక్కడే ఉండిద్దని చెప్పారు. చాలా ప్రూఫ్లు కూడా నేను చెప్పాను. 7 ఏళ్ల శ్రమల్లో సంఘం ఉండదని రూఢిగా ఆధారాలతో వాక్య వివరణతో గతంలో నేను చెప్పా. ఇరాన్ వాడు వేసేటువంటి ఏదైనా సరే ర్యాకెట్ ఇప్పుడు ముమ్మరంగా జరుగుతుంది కదా. నిన్న వేసినటువంటి ర్యాకెట్ పక్కనే పడింది, జస్ట్ మిస్. దీని మీద పడినట్టయితే ఖచ్చితంగా ఇశ్రాయేలు 3 కాళ్ళ మీద కట్టేసేవాళ్ళు యెరూషలేము మందిరాన్ని. అప్పుడు క్రీస్తు విరోధి కట్టిన మందిరంలో కూర్చునేవాడు, వచ్చేవాడు వెలుగులోకి. ఆగండి, శాంతి ఎందుకు కొట్టుకుంటారు మీరు? ఆగండి ఇస్లాం దేశాలారా, ఆగండి ఇశ్రాయేలారా, అమెరికా, నాటో దేశాలు, అరబ్ దేశాలు, ఆగండి, నేనే మెస్సియా వచ్చేసా అని శాంతి కుదిరించి 7 ఏళ్ళు ఆ శాంతి ఒప్పందం చేయొచ్చు దానియేలు గ్రంథం ప్రకారము అన్నాడు. ఒక వారమునకు నిబంధన చేయబడింది అన్నాడు. వారం అన్నాడు. వారం అంటే
7 రోజులు. 7 రోజులు అంటే 7 సంవత్సరాలు. అదే 70 వారముల వివరణ. ఇప్పుడు మనము 69వ వారానికి 70వ వారానికి మధ్యలో ఉన్నాం. 70వ వారం వివరణలోనే 7 శ్రమలు కనపడతాయి మనకి. ఇప్పుడు దానియేలు కూడా కనపడతాయి. ఇప్పుడు ఈ బాంబు కానీ పడినట్టయితే కట్టేసేసేవాళ్ళు మందిరాన్ని. 70వ వారం స్టార్ట్ అయిపోయేది. 69వ వారానికి 70వ వారానికి మనం ఇప్పుడు మధ్యలో ఉన్నాము. వారమునకు నిబంధన చేస్తాయంట క్రీస్తు విరోధిగాడు ఇశ్రాయేల్స్తో. వారం అంటే 7 సంవత్సరాలు, అదే 7 ఏళ్ల శ్రమలు. అర్ధవారమునకు బలిని నైవేద్యాన్ని నిలిపివేయబడును అని దానిలో చెప్పాడు. అర్ధవారం అంటే 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేల్ ఈ క్రీస్తు విరోధిగాడిని మెస్సియాని నమ్మారు కదా. అర్ధవారం అంటే 3.5 సంవత్సరాల తర్వాత బలిని నైవేద్యాన్ని వాడు నిలిపివేసి ఒక ప్రతిమ, అంటే అది పంది అవ్వచ్చు, ఇంకా రోబోట్ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు, ప్రతిమ అన్నాడు బైబిల్లో. ఆ ప్రతిమ దాంట్లో పెడతాయంట. అప్పుడు బలిపిలికింది ఇశ్రాయేల్స్కి. అరే, మన మోషే ధర్మశాస్త్ర ప్రకారం ప్రతిమలు లేవు కదా, వీడోడు రా వచ్చి ప్రతిమ పెట్టాడు, ఇప్పుడు దాకా నమ్మ మెస్సి అని, ఈడు మెస్సియే కాదురా అని వాడి మీద యుద్ధానికి వెళ్తే క్రీస్తు విరోధిగాడు ఇశ్రాయేల్స్ని తరిమితే వీళ్ళు లోయలో దాక్కుంటారని వాక్యం చెప్తుంది. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఒక వారమునకు నిబంధన నిన్నగాను బాంబు వెళ్ళి డోమ్ ఆఫ్ ద రాక్ పడినట్టయితే ఖచ్చితంగా ఇశ్రాయేలీలు ఎవరిని కూడా లెక్క చేయరు. వాళ్ళు నిబంధన ప్రకారం కడతారు. ఏంటి కట్టే లెక్క? మాకు మందిరం లేదు, కట్టుకోవాలి. మాకు మందిరం లేదు, కట్టుకోవాలి. వాళ్ళ స్లోగన్ అది. కొత్త ప్రకారం మన స్లోగన్ ఏంటి? తెస్సలోనికీయులకు 2వ పత్రిక మత్తయి సువార్త 24వ అధ్యాయము యేసు ప్రభు నోటితోని చెప్పాడు. ఆ చెప్పిన వాక్య ప్రకారము ఖచ్చితంగా క్రీస్తులో దాంట్లో కూర్చున్నప్పుడు సంఘం పైకి వెళ్ళిపోతుంది. నేనే దేవుడిని చెప్పేసి కూర్చుంటాడు. అక్కడ వాక్యం అలా చెప్తుంది. యేసు ప్రభు ప్రవక్త అయిన దానియేలు ద్వారా చెప్పబడిన నాశనకరమైన హేయ వస్తువు పరిశుద్ధ స్థలములో పెట్టుట మీరు చూడగానే చదువువాడు గ్రహించును గాక, యోదయలో ఉండేవారు కొండ సీమలకు పారిపోవలను. ప్రవచనము నెరవేరబడినట్టే. కాబట్టి నేను ఎదురు చూసా బాగా. ఈ బాంబేశారు, ఇంకోటి ఏమైనా వేస్తారేమో అనుకున్న ఎదురు చూసా. ఆపారు. ప్రస్తుతం యుద్ధం మాత్రం ఆగల, జరుగుతుంది. పరిణామాలు ఎలా వస్తే చెప్పలేం. ఈ పరిణామాలు అన్నిటికి కూడా తెలిసిపోతున్నాయి. TV9, TV5, మా టీవీ, జెమిని టీవీ, యూట్యూబ్లు, బౌద్ధాసు, మన హైందవస్తులు, ఇంకా చాలా అన్ని దేశాల వాళ్ళు. అరే, బైబిల్లో ఇది చెప్పారంటరా. అంతకుముందు రోజుల్లో నోస్ట్రాడమస్, వంగాబాబా చెప్పారంట అనేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, వచ్చేసారు. బైబిల్లో చెప్పారంటరా. ఏదో ఒక హర్మయుద్ధం యుద్ధం జరిగిద్దంటరా. దానికేనంటప్పుడు యుద్ధం ఇరాను, అమెరికా, ఈ యొక్క దేశాలు, ఇంకా రేపు అన్ని దేశాలు కూడా పాల్గొపోతాయంట. అటు రష్యా, అటు నాటో దేశాలు అంటున్నారండి. క్రైస్తవుడిగా నీకు తెలియట్లేదయ్యా బాబు. వాళ్ళకు అర్థమైపోతుంటే ఇంకా ఎదురు చూస్తూ ఇంకా ఈ లోకంలో బతకాలనేటువంటి విధానం అవసరంలా. యేసయ్యతో బతకాలి అనే ఆ సిద్ధపాటు కొరకు నేను ఆశ్చర్యపోయి వాళ్ళ బాంబు 400 గజాల్లో ఇప్పుడు మీరు చూశారు కదా. ఆ 400 గజాల్లో పడినటువంటి ఆ బాంబు కానీ డోమ్ ఆఫ్ ద రాక్ 36 ఎకరాల యెరూషలేము ప్రాంగణం మీద పడినట్టయితే పరిశుద్ధాత్మదేవుని కార్యాలు అవుట్ ఇంకా సాగిపోయాయి. ఇక భూప్రపంచం యుగాంతం అయిపోయి 7 ఏండ్ల శ్రమల్లోకి వెళ్ళిపోయి, అయిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలనకి వెళ్ళిపోయి, ఆ తర్వాత ఆ మృతులకు తీర్పు అయిపోయి కొత్త ఆకాశం కొత్త భూమి ఆల్ఫాబెటికల్ ట్రాక్ విల్ కమ్ వెరీ సోన్. నువ్వు సిద్ధపడమని ప్రేమతో మనం చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.